శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కూటమి నేతలో అసంతృప్తి భగ్గుమనింది. అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ను మార్చడంపై ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్త అభ్యర్థి ఎంఎస్ రాజుతో పాటు ఎంపీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరి కాన్వాయ్పై దాడి కూడా చేశారు. ఇక పసుపు జెండాను చెప్పులతో కొట్టి ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ ఎంఎస్, లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు. టికెట్ సునీల్ కుమార్ కే కేటాయించాలి అని డిమాండ్ చేశారు. లేదంటే కూటమి అభ్యర్థిని ఓడగొడతామంటూ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కూటమి నేతల్లో అసంతృప్తి భగ్గుమనింది. అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ను మార్చడంపై ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్త అభ్యర్థి ఎంఎస్ రాజుతో పాటు ఎంపీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. ఇక వారిద్దరి కాన్వాయ్పై కూడా దాడి చేశారు. పసుపు జెండాను చెప్పులతో కొట్టి ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ ఎంఎస్, లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు కూడా చేశారు. టికెట్ సునీల్ కుమార్ కే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కూటమి అభ్యర్థిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరగా టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత నిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ కి కాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి మడకసిర టీడీపీ అభ్యర్థిగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ అందజేశారు. దీంతో ఆగ్రహం చెందిన మడకసిర ప్రాంత టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి నిన్నంతా కూడా జెండాలు అవన్నీ కూడా ఫ్లెక్సీలు తగలబెట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ఈ రోజు వేలాది మందితో కూడా వెళ్లి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అదే టైంలో ఏదైతే టీడీపీ అభ్యర్థిగా బీఫామ్ పొందిన ఎంఎస్ రాజుతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే మాజీ ఎమ్మెల్సీ గుండవల్లి తిప్పేస్వామి ఇంటి వద్ద ఆ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఈ నామినేషన్ వేసేకి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆగ్రహం చెంది వారి వాహనాల మీద కూడా తలదాడి చేయడంతో వాహనాలు అట్లా కూడా పగలగొట్టారు. అయితే నామినేషన్ దాఖలు చేశారు. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ సునీల్ కుమార్ గెలిపించుకొని తీరుతాము, స్వతంత్ర అభ్యర్థిగానే తమ బలం ఏందో మడకసిరలో నిరూపించుతాము, ఎంఎస్ఏ రాజు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వీలు లేదంటూ వారి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రాళ్ళదాడి జరిగినప్పటికీ వారు యథావిధిగా ఆత్మీయ సమావేశానికి వెళ్లారు. వారు కూడా 2 రోజుల్లో 24వ తారీఖు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా. మరి డాక్టర్ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉంటాము, తమ బలం ఏంటో నిరూపించుతామని చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి పరిస్థితి అంత ప్రశాంతంగానే ఉంది, సద్దుమణిగింది మధు. రైట్, థ్యాంక్ యూ రాజచంద్ర.